హలో హాయ్ నమస్తే అండి అందరు బాగున్నారా? మనకి చాలా రెసిపీ అండి, చాలా ఇష్టం కదా అందరికీ. సో దాన్ని అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఏం లేదండి, చాలా సింపుల్గా మనకి సర్వపిండి అయితే చేసుకోవచ్చు. అలానే 2 గ్లాసుల పిండి తీసుకొని అలానే పల్లీలు, కరివేపాకు, ఆనియన్ ఒకటి దంచి వేసుకోవాలి. అలానే సాల్ట్, ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుంటూ ఇలా అయితే మనం స్మూత్గా అయితే చూడండి, నేను ఇక్కడ మీకు చూపించాను కదా. సో ఇదే ప్రాసెస్గా మీరు చేసుకున్నారంటే చాలా టేస్టీగా అయితే మనకి సర్వపిండి అయితే వస్తుంది. మన తెలంగాణలో చాలా ఫేమస్ అయిందండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలానే మనకి హెల్తీగా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకొని తినొచ్చు. చూడండి ఇక్కడైతే నేను ఎంత స్మూత్గా నేను తడిపేసుకున్నానో ఈ విధంగా అయితే మీరు కూడా ఇలా స్మూత్గా కలిపేసుకోండి. ఓకేనా? ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉండనివ్వండి. అలానే ఒక 10 మినిట్స్ అయింది కదా. సో అలానే ఇలాంటిది కొంచెం వెడల్పుగా ఉన్న బాల్ తీసుకోవాలి. వెడల్పుగా ఉన్న ఇలాంటి గిన్నెని తీసుకొని ఆయిల్ వేసి దానికి మొత్తం చుట్టుపక్కల మొత్తం రాసేయాలి. రాసేసిన తర్వాత ఇలా నేను ఇలా పిండిని అయితే ప్రెస్ చేస్తున్నాను, అలానే పిండిని అయితే ప్రెస్ చేయండి. మీకు లావు కావాలంటే లావుగా పెట్టుకోండి, లేదంటే మీకు సన్నగా సర్వపిండి కావాలి అని అనుకుంటే చపాతీ సైజులో ఆ మాదిరిగా రావాలి అంటే మనం ఇలానే మెల్లిమెల్లిగా అనుకుంటూ దాన్ని ఈక్వల్గా అయితే తీసుకురావాలి. చూడండి ఇక్కడైతే నేను ఈక్వల్గా అయితే తీసుకొచ్చాను కదా. మరి అంత గట్టిగా ప్రెస్ చేయకండి, మామూలుగా ఇలా పైన ఇలా ప్రెస్ చేసేసుకోండి. నేను ఏ విధంగా అయితే అంటున్నానో ఆ విధంగా అయితే అనేసుకోండి. అలానే ఇక్కడ నేను హోల్స్ పెట్టేసుకున్నాను. హోల్స్ ఎందుకు అంటే మనం ఆయిల్ వేసేసుకుంటాం కదా, చాలామంది అయితే మొత్తం ఆయిల్ దాన్ని నిండాగా వేస్తారు కదా. మనకు ఆయిల్ వద్దు, చాలా తక్కువగా మనకి కావాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్లలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దాని ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. సో చూడండి ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ప్యాన్ అనేది అంటే మనకి స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ హోల్స్లలో మాత్రం ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుంటే మనకు అది కిందికి వెళ్ళిపోతుంది. సో కిందికి వెళ్ళిపోయి మనకి చాలా ఈజీగా అయితే పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే నేను చూడండి మీకు ఏ విధంగా చూపిస్తున్నానో దానంతలో అదే పైనకు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. చూడండి అలా పైనకు వచ్చేసింది కదా, దాన్ని అయితే తీసేసి మళ్ళీ తిరిగేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్? సో చూడండి ఇలానే మనకి ఇంట్లో ఎన్నో హెల్దీ రకమైన ఫుడ్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్?